దేవదూతలను తరివేసి అతన్ని రక్షించారట. అంటే నారాయణుని శబ్దము తెలియకుండా అంటేనే అంత అయింది, తెలుసుకొని అంటే ఇందాక నారాయణ 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 అని చెప్పేసి ఆ నామస్మరణాన్ని చాలా చక్కగా వారు పాడారు. మీరు కూడా వారితో పాటు కొంతమంది మీరు కూడా సంకీర్తించారు. కొందరు చూస్తున్నాము ఎప్పుడైపోతుందా కార్యక్రమం త్వరగా వెళ్ళిపోతామని చెప్పి చూస్తున్నారు. అయితే మేము చెప్పినా చెప్పకపోయినా, మీరు విన్నా వినకపోయినా లోపల కూర్చొని ఇంకో నారాయణుడు సత్యనారాయణుడు మాత్రం వింటున్నారు. నా దగ్గరికి ఇంత దూరం నుంచి వచ్చి పాపంట పాడుతున్నారు కదా అని చెప్పేసి ఆ సత్యనారాయణుడు మాత్రం గుర్తుపెట్టాడు. నన్ను వారు సంకీర్తిస్తున్నారు. సరే, మొత్తానికి అందరూ కూడా నారాయణ నామస్మరణలో మునిగిపోయారు. కొద్దిగా సౌండ్ పెరిగారు. ఆ సింగర్స్ కూడా కొద్దిగా సౌండ్ తక్కువ అవుతుంది వాళ్ళకు. ఇలా వీళ్ళిద్దరూ కూడా కలిసి జంట కవులుగా ఎప్పుడూ సంకీర్తన చేస్తుంటారు. వీళ్ళకు సీనియర్స్ అంతా కూడా త్రిమూర్తులు గారు వాళ్ళందరూ కూడా రారాజులు, వాళ్ళు మొగుటం లేని మహారాజు వాళ్ళందరూ ప్రారంభించి ఈరోజు సంకీర్తన అంతా కూడా చేశారు. ఇక ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ వీళ్ళు కూడా పైకి రావాలని వీళ్ళు కూడా వాళ్ళే ముందు పంపించారు. వాళ్ళందరికీ నేర్పిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని సంకీర్తనలు పాడతారు. వినండి. భగవత శాస్త్రవా భాగవత శాస్త్రవ అవనీషగే పేదవని నందవ శివనే భగవత శాస్త్రవ అవనీషగే పేదవని నందవ శివనే శివనే శివనే
अपार प्रभावने वारिग जांडद कारण दरे भगवारा प्रिया श्रीनिवास राया राया श्रीनिवास राया
ఎందుకంటే ఆకలిగా ఉన్న వారికి తత్వజ్ఞానం వద్దంటారు. ముందు నా కడుపు నింపండి, తర్వాత తత్వజ్ఞానం అంటారు కదా. కాబట్టి అంత పరీక్ష చేయను నేను. మీ మిమ్మల్ని పరీక్ష పెట్టగా వీలైనంత త్వరగానే కార్యక్రమాన్ని ముగింపుకు తీసుకొస్తాను. ఇప్పుడు ఒక ఇది విశాఖపట్నంలో ఉంటూ మన దాస సాహిత్య ఆ చుట్టూ ప్రాంతాల్లో దాస సాహిత్యం చాలా చక్కగా అభివృద్ధి చేసినటువంటి మన పరమేశ్వర శర్మ దంపతులు, వారు ఇద్దరూ కలిసి పార్వతీ పరమేశ్వరుల వలె ఇలాగా అంత సంచరించి ఆ దాస ధర్మాన్ని మన సంగీత సాహిత్యాన్ని చాలా చక్కగా కాపాడుకుంటూ వాళ్ళు వస్తూ బాగా సంరక్షిస్తున్నారు. ఆ శర్మ గారి చేత ఒక సంకీర్తన మొదటి చరణం చివరి చరణం టైం ఎక్కువగా అయిపోయింది. నోడి ప్రారంభము చివరిలో చెప్పేసి ముందుగా చెప్పేసి శర్మ తర్వాత మన ఆస్థాన విదుషి సంధ్య గారు చివరి సంకీర్తన చేత కార్యక్రమాన్ని ఇంకా మనం ముగింపు చేస్తాము. నరసింగన నోడిరే రంగన నోడిరే నరసింగన నోడిరే రంగన నోడిరే రాజపురన సూర్యదేవనమ్మ దేవకీ సుతన రంగన నోడిరే రాజపురన సూర్యదేవనమ్మ దేవకీ సుతన దేవకీ సుతన దేవకీ సుతన దేవకీ సుతన దేవకీ సుతన
అతని ఒక సాన్నిధ్యంతో కూడినటువంటి దేవస్థానమే అయినప్పటికీ ఇక్కడ క్షేత్రమూర్తి అని చెప్పేసి శ్రీరాముల వారు ఇక్కడ వేయించేశారు అని చెప్పేసి భద్రాద్రి రాముడి ఒక రూపంతో ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి అందుకే ఇచ్చట శ్రీరాముల వారు ఉన్నారు. ఇక కలియుగం అంటే కలియుగానికి దేవత ఎవరు? కలవు కృష్ణ ప్రకీర్తిత అని చెప్పేసి కలియుగంలో ఏం చేసినా కృష్ణుని ద్వారానే మనం చేస్తాం. ఏ పూజలు దానములు వ్రతములు ఏం చేసినా ఏమంటామో శ్రీకృష్ణ అర్పణ పడతాం. శ్రీకృష్ణార్పణ ఎందుకు అంటామంటే కలియుగానికి కృష్ణనామస్మరణ కృష్ణుని పూజనే సరైనటువంటిది. ఆ గోపాలకృష్ణుడే మమ్మల్ని అనుగ్రహిస్తారు. ఆ రామకృష్ణుల కలయిక గంగా యమున నదుల యొక్క సంగమం ఎలా ఉంటుందో అలాగే కృష్ణ చరిత్ర ఒక చరణంలో సగభాగము కృష్ణ చరిత్ర సగభాగము రాముని యొక్క చరిత్ర రెండింటిని కలిపి మన దాసవర్యులు సమకూర్చిన సంకీర్తన జై జై రామ హరే జై జై కృష్ణ హరే. ఆ పల్లవి మాత్రము అందరు చరణం ఇవన్నా పల్లవి అందరూ కూడా సామూహికంగా చాలా చక్కగా ఈ సంకీర్తనతో సమాప్తం అవుతుంది. కాబట్టి అందరూ అలర్ట్గా కాస్త వెనుక నిద్రపోయేవాళ్ళు మధ్య నిద్రపోయేవాళ్ళు ముందులో కూర్చునేవాళ్ళు అందరూ కూడా కాస్త మేలుకోండి. కొంతసేపు అయినా ఇంతసేపు నిద్రపోయారు. ఇప్పుడు వద్దిగా ఈ చివరి సంకీర్తనలో అందరూ అలర్ట్గా ఉంటాం. బాగా హరే శ్రీనివాస. కృష్ణ కృష్ణ రామ కృష్ణ జై జై రామ హరే జై జై కృష్ణ హరే 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 రామ హరే కృష్ణ కృష్ణ హరే రామ రామ హరే కృష్ణ కృష్ణ హరే కౌసల్య
సంకీర్తన కార్యక్రమం ఇక్కడికి ముగించి ప్రధాన కార్యక్రమం అతి త్వరగా ముగించి ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక విభాగాలు, అందులో రవాణా విభాగం, స్టేట్ గవర్నమెంట్లో ఆర్టీసీ ఎలాగనో టీటీడీలో కూడా రవాణా విభాగము అంత పేరెందుకైనది. మాలాంటి ప్రాజెక్ట్ ఆఫీసర్లకు అందరికీ కూడా పొద్దున్న లేస్తూనే ముందు పోనీ ఎవరికైనా వాడికి చేయము, ఇంకెవరికి చేయము. మాకు బండి రాలేదు, మాకు డ్రైవర్ రాలేదు, అమ్మ గొడవ అంతా వాళ్ళతో వినిపించారు. మా ఇంట్లో ఉంటే చేస్తుంటారో పూజ చేస్తుంటారు, కానీ రోజు పోయింది. అలాగా ఆ కార్యక్రమ విభాగానికి అధిపతులైనటువంటి వాళ్ళు వారు టోటల్గా ఆ వాహనముల డ్రైవర్ల యోగక్షేమం అంతా చూసేవాళ్ళు. అంతా కూడా మన మేడం గారు వచ్చారు, వారి సతీ భార్యాభర్త ఇద్దరు కలిసి వచ్చారు, వారి గురువులను ఆఫీసులు తీసుకోవాలని చెప్పేసి వచ్చారు. తర్వాత ముందు కాబోయే ఈ టీటీడీ రవాణా సంస్థకు జనరల్ మేనేజర్ కాబోతున్నారు వారికి ఇప్పుడే వారికి ఆఫీసులను అందిస్తున్నాము. అందించినటువంటి పరిమళ గారికి, ఇంతకుముందు సంకీర్తన గావించిన మన దాస్ సాహిత్య భజనా మండల గురువులకు, ఇక్కడ కూర్చున్నటువంటి గణేష్ దుర్గారావుకు అందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలను తెలుపుతూ, గురువందన మహోత్సవానికి ప్రధానంగా వచ్చిన తర్వాత వీణుల విందుగా మీరు ఇక్కడ సంకీర్తనలు విన్న తర్వాత మనము తెలుసుకోవలసినటువంటి ముఖ్యాంశమే, ఆ అంశాన్ని ఈరోజు వినే తీరవలసి.